కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేయడానికి తెలంగాణ ప్రభుత్వంలో నాకు మార్గదర్శకులుగా సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గారు, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మొన్ననే ఈ జిల్లా ప్రజలందరికీ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయ మెలకువలు నేర్పడానికి 3 రోజుల కిసాన్ మేళాను ప్రారంభించినటువంటి స్వయంగా రైతు అనుభవజ్ఞుడు మంత్రివర్గంలో సీనియర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి, అదేవిధంగా ఉద్యమకారుడు తెలంగాణ కోసం మంత్రి పదవిని రాజీనామా చేసి ఎన్ఎస్సీ నాలాగా యువజన కాంగ్రెస్ నుంచి తెలంగాణ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి, జిల్లా అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఏడాదిన్నర కింద 2 ఏళ్ల కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అభివృద్ధి అధికారంలో లేదు. పండుగ చేసుకునేటువంటి ఆనాటి పూర్వ విద్యార్థులంతా మా హుస్నాబాద్ కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటది అనుకునేటువంటి సందర్భం. ఇవాళ ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో, అదేవిధంగా మా జిల్లా సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు, మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు హుస్నాబాద్ లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన రాబోయే కాలంలో అటు సిద్దిపేట, ఇటు జనగామ, అటు హనుమకొండ, ఇటు కరీంనగర్ సెంటర్ లో ఉన్నటువంటి హుస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్న మంత్రివర్గంలో అటు దామోదర్ అన్న, ఇటు వెంకటరెడ్డి అన్న, అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న అందరూ కూడా నేనే చిన్నోని, నేనే మొదటిసారి మంత్రిని, వాళ్ళంతా సీనియర్ మంత్రులు. నేనేమడగానే తమ్మి పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి ఇలా 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినాం. ఇది ఫేజ్ 1 అన్న. ఫేజ్ 2 కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైనాక మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాను, 2 ఫేజులు చేసుకున్నాం. ఇది చిగురుమాడు సుందరగిరి దాకా, దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది ఉంది కాబట్టి 22 కిలోమీటర్లల్లా 11 కిలోమీటర్ ఒక ప్యాకేజీ, 10 కిలోమీటర్ ఒక ప్యాకేజీ చేసినాం. ఈ ప్యాకేజీ ఎలా టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం. సెకండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు, 3 జిల్లా కలెక్టర్లు, 4 ఆర్టీఓలు, 4 అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు. మొత్తం బండంతా పని అయిపోయింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోనే. ఈసారి ఎట్టనైనా తెచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవెల్లి గండిపల్లిలో నీళ్లు నింపుదాం. ఈ రైతులకందరికీ కూడా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సంకల్పంతో ముందుకు పోతున్నాం. మీ అందరి ఆశీర్వచనంతో నేను మీ పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు గెలిపిస్తే మీ గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ కోసం నా బాధ్యత నిర్వహించిన. ఇవాళ మళ్ళీ మీ అందరి ఆశీర్వచనంతో నేను ఎన్నికల సందర్భంలో ఒకటే చెప్పిన, నన్ను గెలిపియండి, ఎక్కడైనా హుస్నాబాద్లు పోతే మీది హుస్నాబాద్ అనగానే మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇలా హుస్నాబాద్ అంటే ఆనాడు హుజూరాబాద్ సిద్దిపేట కాదు, ఇలా హుస్నాబాద్ కూడా అట్లానే గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా తప్పకుండా పెద్దలు వచ్చినారు, ఇంటికి మనం ఎవరైనా పెద్దలు వస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా మనం ఇచ్చిపోతాం. నేను 3 కోరుతా ఉన్నా, దామోదర్ రాజనరసింహన్న, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి,
తుమ్మల నాగేశ్వరరావు అన్న మా హుస్నాబాదు గత 10 ఏళ్లుగా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మా ఎమ్మెల్యే ఇంట్లుంటే కూడా ఆయన ఏం అడగకపోతుండే పాపం వీళ్ళని ఏం చేయలే. ఇక్కడ ఇవాళ అన్ని రకాల విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ముందుకు పోతున్న సందర్భంలో దయచేసి మీ ఆశీర్వచనం ఇవ్వండి. ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీర్వచనంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అనేక రకాలుగా కొంతకాలం నక్సలైట్లు అడ్డాగా, దాని తర్వాత కొన్ని రోజులు సిపిఐ, దాని తర్వాత కాంగ్రెస్ అనేక రకాలుగా పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళు ప్రాంత అభివృద్ధి చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలంతా ఒక సన్న బియ్యంతో లేదా ఇవాళ పంట సహకారంతో ఇందిరమ్మ ఇళ్లతోటి అదేవిధంగా సన్నబడ్డ బోనస్తో అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా మరి మీ అందరి ఆశీర్వచనం నియోజకవర్గంలో ఉండాలని మీ అందరి హృదయపూర్వకంగా కోరుకుంటూ వెంకన్న మిగతా రోడ్డుకు సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పటికే బండి సంజయ్ గారు కూడా ఈరోజు రమ్మన్న వారు హుస్నాబాద్ అక్కన్నపేట మీదుగా జనగామ 2 నేషనల్ హైవే మధ్య నేను వారిద్దరం కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రోడ్డుకి మనం 4 లైన్ తీసుకొచ్చుకుంటే హుస్నాబాద్ కేంద్రంగా సిద్దిపేటకు, హన్మకొండకు, కరీంనగర్కు, జనగాంకు 4 లైన్ల రహదారి, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ సెంటరు, రేపు ఇండస్ట్రియల్ పార్కు, గౌరవల్లి ప్రాజెక్టు, ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్, రేపు మహాసముద్రం గండికి 10 కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టు, ఇన్ని కార్యక్రమాలు జరిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఆలోచనకు మీ అందరి ఆశీర్వచనం ఇచ్చి మరి పెద్దలందరినీ కూడా వారి యొక్క ఆలోచన మనకు అభివృద్ధి జరిగే విధంగా మరొక్కసారి గట్టిగా తప్పటువంటి వాళ్ళందరికీ మా ఆకాంక్షలు వెలుపుస్తూ పెద్దలు రోడ్లు రవాణా శాఖ మంత్రులు మాకు సీనియర్ యువజన కాంగ్రెస్ లో తెలంగాణ కోసం మంత్రిగా రాజీనామా చేసి ఈరోజు కేబినెట్ లో మా పెద్దలు కోమరెడ్డి వెంకరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.